హాయ్ ఎవ్రీవన్, మనం దాబా స్టైల్ ఎగ్ గ్రేవీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ని బరకగా పేస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయ్యాక ఒక 3 నుంచి 4 టమాటోస్ని బరకగా మిక్సీ పట్టుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటోస్ కూడా కొంచెం ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కొంచెం గోలనివ్వాలి. ఈ దాబా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం కారము, ఘాటు ఎక్కువే ఉంటాయండి. ఇది కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారము, 3 స్పూన్ల ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది స్టవ్ హైలో పెట్టుకొని మాత్రమే వండుకోవాలి, అప్పుడు దాని రుచి బాగుంటుంది. కొంచెం ఆయిల్ పైకి తేలాక పెట్టుకున్న గుడ్లోని గ్రేవీలో వేసుకొని కలుపుకోవాలి. దానికి ఉండే మసాలాలంతా కొంచెం ఎగ్స్కి పట్టుకునేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. దాంట్లో 1 కప్పు చింతపండు రసాన్ని కూడా వేసుకొని దానికి సరిపడా వాటర్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది థిక్ గ్రేవీ అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేయడమే. ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.